సార్ రాజీవ్ మీరే అడిగారు కదా కాబట్టి మాట్లాడేసి దొరికిపోయిన తర్వాత సార్ నోటిఫికేషన్ మీద మాట్లాడారంటారా? ఏం దొరికిపోయినామన్నా? మేము ఏం దొరికిపోయినాం? ఇప్పుడు మేడం చెప్తున్నారండి 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినామనేటువంటిది ఏదైతే చెప్తా ఉందో అది ముమ్మాటికి తప్పు. 60,000 ఉద్యోగాలు అనట్లేదా రాజీవ్ యువ వికాసం? ఇప్పుడు యువ వికాసం ఎక్కడ అమలైంది మేడం మీకు తెలియదా? ఏ విధంగా రాలేదని కాదు, ఏ ఒక్క విద్యార్థికి రాలేదు, ఏ ఒక్క తెలంగాణ విద్యార్థికి రాలేదు. మీరు చెప్పారు ఇందాక కార్యకర్తకు మాత్రమే ఇచ్చామనేటువంటిది, ఇది కార్యకర్తలకు ఇవ్వకున్నారు, కార్యకర్తలకు ఇవ్వకున్నారు, రాలేదు. ఏదైతే నిరుద్యోగ విషయం అయితే ఉందో మీరు చేయలేదు కరెక్టే, కానీ విషయాలు మాట్లాడి నేను సమాధానం చెప్తే అవన్నీ నిరుద్యోగుల గురించి మాట్లాడండి. నిరుద్యోగుల గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అనుకుంటున్నారో అందులో 10,619 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం 47,503 ఇచ్చింది. ఇయర్తో సహా చెప్తాను మేడం, ఇయర్తో సహా చెప్తా ఉన్నాను. ఒకటి 2002లో 32,264 పోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత 14,299 వచ్చింది. 9,000 నాకు శాతగారు అనేటువంటి కాదన్నా మీరు చెప్పడం తప్పది. ఇన్ని నోటిఫికేషన్ వేసినట్టు కదా, నీకు ఒక్క ఉద్యోగం ఎందుకు రాలే? ఎందుకు నాకు రాలేదని నువ్వు ఏ విధంగా చెప్తావు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నిరూపిస్తారా? ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేసినాం కదా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏ సంవత్సరం 2018, 22 అన్నాడు. 2022లో ఎన్నికలు ఉన్నాయా? 23 నుంచి మీరు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది మాత్రమే చెప్తా ఉన్నా. 952, 2025లో 607 మాత్రమే. అంతకు ముందు ఉన్నటువంటివి 47,503 అనేటువంటి. ఇది ఏ సంవత్సరం? 22-23లో. 22 కదా, మరొకరికి ఉద్యోగం రాలేదు ఎందుకు? నాకు రాలేదని మీరు ఎట్లా అంటారు? నాకు రాలేదని ఏ విధంగా అంటారు? నేను ఆల్రెడీ జాబర్స్ కదా. నిరుద్యోగ అవ్వరు కదా మీరు. సింపుల్ మేడం. ఎందుకే మేడం వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు? కరెక్ట్ అయిన క్వశ్చన్ అడిగేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఇవన్నీ కాదు నిరుద్యోగుల గురించి మాట్లాడండి అంటారు. ఈ రోజు రాజకీయాల్లో అధికారంలో లేరు కాబట్టి అంటారు అని చెప్పి నేను స్టార్టింగ్ లో అన్నింది కూడా అదే అంటాను. మిమ్మల్ని గట్టిగా అడిగితే పెయిడ్ బ్యాచ్ అను, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, లేకపోతే మిమ్మల్ని ఇంకెవరో రెచ్చగొడుతున్నారను, మీరు అసలు నిరుద్యోగే కాదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వీళ్ళకి పేరు బ్యాచ్, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి పేరు బ్యాచ్, మేము మాత్రం పేరు బ్యాచ్ అన్నిటి పెడదాం. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా, దానికి దయచేసి సమాధానం చెప్పాలంటే చెప్పానంటే 2014 నుంచి 2023 వద్దులే 2022 వరకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు వేసిందో ఈయన చెప్పానంటే ఇప్పుడు ఇంతగానం మాట్లాడుతుంది కదా. 2014 నుంచి 22 వరకు ఎన్ని ఉద్యోగాలు వేసిందో చెప్పానంటే మీరెంత వేశారన్నటువంటి చెప్పాలి కదా. ఆ పార్టీ గురించి మాకెందుకు? మేమేమన్నా పార్టీ వ్యక్తులు పార్టీ గురించి మాకెందుకు? ఇప్పుడు వీళ్ళ ప్రాపగండ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని కదా. ఇవ్వలేదనే మీ వైపు నుంచి ఎందుకు అడగలేదు? ప్రతి ఒక్కరు అడిగారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి కట్టుకొని తిరిగిండ్రు వాళ్ళు, వీధి వీధిలో తిరిగిండ్రు, గ్రామంలో తిరిగిండ్రు. సమాధానం చెప్పండి. ఈ డిబేట్ ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఉట్టిగా అర్చుకుందాం అనుకుంటారా? చెప్పండి. అర్చుకుందాం అంటే మేము ముగ్గురిని హ్యాండిల్ చేసి అత్త నా దగ్గర మొదటి అయింది. మొదటి కల్వకుంట్ల నేను సింపుల్ క్వశ్చన్ ప్రభుత్వం 263 మందికి 263 మంది పదవులు పొందితే మేడం వాళ్ళు నిరుద్యోగుల నేను వాళ్ళు 10 ఏళ్లలో ఇయ్యలేదు,
ఇవ్వలేదు. వీళ్ళకి అధికారం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు. ఓకే, ఇవాళ మీ మీద నమ్మకంతోనో ఇంకా దేంతోనో సరే ఈ 10 ఏళ్ళు తప్పు చేసాం అడగకుండా ఇప్పుడైనా అడుగుదాం అనుకున్నారు, ఏదో మొత్తానికి అడుగుతున్నారు. మీరు ఇస్తారో లేదో చెప్పండి. మళ్ళీ 10 ఏళ్ళు ఆలీ లేదంటే ఇవ్వలేదనే కదా చెప్తున్నారు. ఇవ్వలేదు చెప్పలేదు మేడం. ఆయన ఇంతకు లెక్క కావాలంటే మళ్ళీ ఆయన కాదు, నేను ఆయన సంగతి తెలిసింది, పార్టీ వాళ్ళ సంగతి తెలిసింది. నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా. నిరుద్యోగులు అదే చెప్తారు కదా, గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు ఇవ్వట్లేదనే కదా చెప్తున్నారు. నేను 7:34 మొదలైన చర్చని ఆల్రెడీ లేట్ అయింది. చర్చ ప్రజల్లోకి వెళ్ళాలని వారు మాట్లాడిన ప్రతి మాట లేట్ కూడా మీ వల్ల అయింది. మీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయబట్టే లేట్ అయింది కదా. కాదు మేడం, అంతే కదా, మీ ప్రభుత్వం అరెస్ట్ చేశారు. ఏదైనా సరే 7:34 లేట్ అయింది కాబట్టి బాధ్యతగా చర్చ ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలని మౌనంగా కూర్చున్నా. నేను ఎంతసేపు మాట్లాడి తీయండి. ఎత్తుకోవడమే 263 మందితో మొదలు పెట్టిన ఉన్నత పదవులు ఇచ్చినామని చెప్పేసి ఏం చేసినావు? నిరుద్యోగులకు వచ్చే ఉపయోగం ఏంది? విషయం మాట్లాడతారు మనం సైలెంట్ ఉందాం. ఓకే మేడం, ఇది మీరు 7:04 పెట్టింటే ఈ పార్టీకి చర్చలు అయిపోయింది. నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ చెప్పి పంపిస్తారు కదా. గతంలో వాళ్ళు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పి పంపారు. మేడం, నేను ఏది కూడా నా సొంతం ఒక్కటి కూడా ఎక్స్ట్రా మాట్లాడు. వాళ్ళు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో ఒకటి సీతారాం గారి హెచ్ఓడి గురించి మాత్రం నా పర్సనల్ గా నేను మాత్రం టాపిక్ తీసిన. ఒకవేళ దాన్ని ఎగ్జామ్షన్ చేయమంటే ఎప్పుడైనా క్షమాపణ అదొక్క మాట. అయితే వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ తప్ప అందులో సగం మాట్లాడారు, ఇంకా మేనే మాట్లాడతాం. అయితే రాజీవ్ వికాసం అనేది బ్యాంకర్ ఇష్యూ ఉంది కాబట్టి దానిపైన ఇప్పటికి కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తుంది. స్కూటీలు ఏడున్నాయి ఆడపిల్లలకి అని అడిగారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అడిగింటే బాగుండేదేమో. బీఆర్ఎస్ పార్టీ అడగలేదు. స్ట్రెయిన్ సర్ప్రైజ్. నిరుద్యోగులు వచ్చి స్కూటీలు ఏమని అడుగుతున్నారు. మీరు ఇస్తామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కాదు కదా, నిరుద్యోగులు కాదు. ఇది ఎన్నికల హామీ కదా, ఇది ఎన్నికల హామీ కదా. ఇప్పుడు నిరుద్యోగులు మా ఉద్యోగాలు ఏంది అని మాత్రము ఆ ప్రశ్న పైన కన్ఫైన్ అయి ఉంటారు అనుకున్నా నేను. బీఆర్ఎస్ పార్టీ మా పైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడతానని నేను అనుకున్నా. సర్ప్రైజింగ్లీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల గురించి మాట్లాడింది, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారన్నా ఏమైంది అని అడిగింటే అది నిరుద్యోగులు సబ్జెక్ట్ కి కన్ఫైన్ అయినట్టు. హైదరాబాద్ యువ ఏం సంబంధం? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? 2 లక్షల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అన్న దీని మీద. ఎందుకంటే మేము ఏం చెప్పాం, మళ్ళీ నిరుద్యోగ వృత్తి అడిగినాం, యువ వికాసం అడిగినాం, స్కూటీలు అడిగినాం. అడిగితే తప్ప దీని మీద సమాధానం చెప్పేస్తే చాలు. స్కూటీలు ఎవరికి ఇస్తారు? స్కూటీలు నిరుద్యోగులకు కాదు కదా, చదువుకున్న వాళ్ళకు 18 ఇయర్స్ అంటే చదువుకున్నటువంటి యువతికి ఇస్తే ఈ రోజు మహిళా సాధికారత అనేటువంటిది వస్తుంది కదా. చదువుకుంటారు కదా అమ్మాయిలు, అమ్మాయిలకు ఇస్తామనేటువంటిది అన్నారు కదా. స్కూటీలు ఇస్తాను చదువుకుంటారు, చదువుకోరా లేకపోతే మరి ఎందుకు ఇస్తామన్నారు? నేను అడ్డగులే మీరు ఎందుకు చదువుకుంటారు అంటున్నారు కదా. మహిళా సాధికారత కోసం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా మేడం, అందుకే అడుగుతా ఉన్నాం. మహిళా సాధికారత బీఆర్ఎస్ అడగాల్సిన ప్రశ్నలేమో నిరుద్యోగ ప్రతినిధులు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ప్రతినిధులేమో నిరుద్యోగుల ప్రశ్నల గురించి అడుగుతున్నారు. సరే, సర్ప్రైజింగ్. స్కూటీల క్వశ్చన్ డిలీట్ చేద్దాం. ఓకే రైట్, సరే అది మీరు అడగండి అని చెప్తానంటారు. వాళ్ళ లిస్ట్ లోంచి నేను తీసేస్తానంటున్నాను. నిరుద్యోగుల లిస్ట్ లోంచి అది తీసేద్దాము. జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి, 2 లక్షల గురించి చెప్పండి. నోటిఫికేషన్లు ఏమైంది అని అంటున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలకుండా ఒక్క నోటిఫికేషన్ వేసినా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండగా మార్చేస్తాం రేవంత్ రెడ్డి అని చాలా మంది వార్నింగ్లు ఇచ్చారు. నిరుద్యోగులు ఇచ్చారా? చాలా మంది వార్నింగ్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అది మీ దగ్గర పూర్తి డాటా ఉంటుంది. ఇచ్చారని లేచి వెళ్ళిపోతున్నా, కంటిన్యూ చేస్తున్నా. అయితే వీళ్ళు ఈరోజు గాంధీ భవన్కి వస్తాము అన్నారు. అయితే పోయినసారి నిరుద్యోగుల చర్చలో నేనే ఉన్నా, మీరు చదువుతూ వార్త చదువుతూ మీరేమన్నారంటే మీరు రేపు ఎల్లుండి గాంధీ భవన్ ముట్టడికి వెళ్తామంటున్నారంటే ఇదే నిరుద్యోగ ప్రతినిధులు వెంటనే మేడం అది ముట్టడి కాదు మేడం, వినతి పత్రాలు అరే నేనేం చెప్పినా అలా మా గాంధీ భవన్కి రండి, మీకు సాధారణంగా స్వాగతం పలుకుతాము. వస్తూ ఈ రిజర్వేషన్ల లెక్క తేలే వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకూడదని
ప్రధానంగా డిమాండ్ చేసిన వాళ్ళ దగ్గరకు ఒక్కసారి వెళ్ళి అయ్యా మీ వల్ల మా జీవితాలు ఆగమైపోతున్నాయి, మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నాము, రిజర్వేషన్లో మీ లెక్క మీరు తేల్చుకోండి, మా ఉద్యోగాలు మాకు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక్క మాట మీరు మాట్లాడకూడదు, మీకు దమ్ముంటే పోయి ఢిల్లీలో ధర్నా చేయండి అని వాళ్ళకు ఒక మాట చెప్పిరండి అని చెప్పలేదా? అట్లాగే మీరు గాంధీభవన్కి వస్తూ అక్కడే పక్కన బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 11 సంవత్సరాలు అయింది. 11 × 2 ఎన్ని ఉద్యోగాలు అవుతాయో అన్ని ఉద్యోగాలకు తెలంగాణ వాటా కింద మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి ఆ లెక్క కూడా తీసుకొని మాకు గాంధీభవన్కి రమ్మని చెప్పిన. ఉట్టిగా రమ్మనిలే, నేను వెంత లెక్కలు తీసుకొని మమ్మల్ని ఇరికించమని చెప్పిన. నేను మీరు ఇంకో మాట కూడా చెప్పారు, మమ్మల్ని కార్నర్ చేయమని చెప్పిన. అదే అన్న ఇంకో మాట కూడా చెప్పారు, మీతో వచ్చేవాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ నిరుద్యోగులైనా ఆ ముసుగులో ఇంకెవరైనా వస్తున్నారా కూడా చూసుకో, అది కూడా చెప్పిన. అయితే ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి టీవీ ఛానళ్ళ మొత్తంలో వచ్చిన వార్త ఏంది? నిరుద్యోగులు గాంధీభవన్ ముట్టడి. ఓ పని చేయండి, వినతి పత్రం ఇవ్వడానికి పోయినా కానీ దాన్ని మీరు ముట్టడి అనేటువంటిది అంటే కుదరదు. ఆయన అనట్లేదు, ఛానల్స్ లో వచ్చిన వార్త చెప్పారు. ఛానల్స్ అంటే మేము నడిపించుకుంటాం. ఒక్క నిమిషం అన్న, నేను ఏం మాట్లాడండి, మీకు పూర్తి సమయం మీకు ఇస్తా ఉన్నాం. మీకు ఇదే కావాలంటే నేను ఆపుతా, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. మరి ఛానల్స్ అంటే మేబీ ఆ రోజు నేను కూడా ముట్టడి అన్నాను కాబట్టి సరే ఛానల్స్ కూడా మేబీ అలా వేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు వేసిన పోస్టర్లు మాత్రం క్లియర్ గా ఉంది, చలో గాంధీ భవన్ అనే ఉంది. ఎక్కడా కూడా వాళ్ళు ముట్టడి అనేది పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన పోస్టర్లు కూడా వాళ్ళు మాట్లాడిన చలో గాంధీ భవన్ అనే ఇచ్చారు. ఎక్కడా కూడా గాంధీ భవన్ ముట్టడి అనేది. అంటే సహజంగా మేము అందరం వార్తల్ని ఫాలో అవుతాం మేడం. అంటే అన్ని ప్రధానమైనటువంటి వార్తలు అన్ని ఛానల్స్, ఓన్లీ కాంగ్రెస్ ఛానల్స్? మాకేం ఛానల్ లేదు మేడం. ఛానల్ మీడియా అన్నారు కదా, మీడియా కూడా రెడీగా ఉంది మేడం, తీసి పెట్టిన ఒక నిమిషం. మీడియా వాళ్ళకు కూడా సమాధానం చెప్తాను నేను. అయితే నేనైతే అన్ని వార్తాపత్రికలు, ప్రధానమైన టీవీ ఛానల్స్ ఇవే ఫాలో అవుతా. అయితే అన్ని ఛానల్స్ ఏమేసారు, గాంధీభవన్ ముట్టడి అనే వేసారు. మరి వీళ్ళు ఎవరు ఎందుకో ఖండించలేదు. అయ్యా ఇది ముట్టడి కాదు, ఇప్పుడు మీరు చూపించినట్టు ఇగో ఇది మా స్టాండ్ అని ఎందుకో చెప్పలేదు. పోనీ ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ అదే మాట్లాడినా మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఖండించమనండి. ఏ టీవీ వేదికగా ఏ ఛానల్ అయితే ప్రధాన ఛానల్ అనేటువంటిది ఉన్నాయో నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడట్లేదు. ఈటీవీ కావచ్చు, ఈ TV9 కావచ్చు, ABN కావచ్చు, TV5 కావచ్చు, ఏ ఒక్కరు మాట్లాడట్లేదు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టడి చేస్తా ఉంది మేడం. కాంగ్రెస్ పార్టీ కట్టడి చేస్తా ఉంది. మా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల సమస్యని ఏ ప్రధాన మీడియా పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్తారు. అది TV9 BRS అయితే ఏంది, ఇంకేదైతే మేడం మేడం అది చూడండి. మేడం నేను చెప్పిన ప్రతిదానికి సరే మేడం అని కప్పొద్దు. నేను నిజాలు చెప్పేటప్పుడు తప్పించుకోండి, సరే అని ఓవర్లాప్ చేయొద్దు. విడిచిపెడితే ఏం మాట్లాడతారు? 5 నిమిషాలు కూర్చుంటలేరు వీళ్ళు, 5 నిమిషాలు ఓపిక కూర్చుంటలేరు. ఏం చేయమంటారు ఇంకా చెప్పండి. తప్పు మాట్లాడుతా ఉన్నారు. అరే ముట్టడి కాదన్న అంటా ముట్టడి కాదు, ఛానల్స్ వాళ్ళు వేసారంటారా? అందుకే వినండి సార్, మేము వింటానే ఉన్నామన్నా. మీరు ముట్టడి చేసిన నేను అనలేదు. అన్ని ప్రధానమైనటువంటి పోయి ఈనాడు సంస్థతో మాట్లాడు, మళ్ళా మాట్లాడు, పోయి ఈనాడు సంస్థతో మాట్లాడు. నాకేం సంబంధం మేడం? ఇంతసేపు ఆ విషయాలు అన్న చెప్తా ఉంటే రావట్లేదు. మీరు అడిగినదే కార్తిక్ వాళ్ళు వేసిన పోస్టర్ లో క్లియర్ గా ఉంది. చెప్పాలంటే ఏ అడ్డం పడితేనేమో ఒక మాట, అది మీడియా ముఖంగా రిలీజ్ చేసింది. అదే అంటున్నా, పోస్టర్ వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తే దాన్ని పట్టుకొని మాట్లాడతాం. అందుకనే అంటున్నాము, ఈ రోజు మీడియా పక్షంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, మీడియా ఒత్తాస పడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లు అయితే క్లియర్ గా చెప్పారు. వాళ్ళు అడిగితేనేమో ఒక రకంగా మాట్లాడతారు, అడగకపోతేనేమో ఇంకో రకంగా మాట్లాడతారు. గాంధీ భవన్ ముట్టడేసిన ఛానల్స్ ఈ రోజు పుస్తకాలు చేతిలో పట్టుకొని, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో వినతి పత్రం పట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కి వెళ్తే మమ్మల్ని ముట్టడి చేయడానికి వచ్చిరని చెప్పి ఇందిరా నాయక్ ని కావచ్చు, ఆస్మాని కావచ్చు, రవి కొడంగల్ని కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేటువంటి చాలా దారుణం. అదే విధంగా రాత్రికి రాత్రి జనార్దన్ ని అర్ధరాత్రి